Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని కనుక్కోండి, అలానే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని కనుక్కోండి అంటున్నాడు. ఓకే, మరి సో చూడండి, ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకే, మరి ఈ ఏ ఇన్వర్స్ కనుక్కునేటప్పుడే మనకి అడ్జాయింట్ అవసరం వస్తుంది కాబట్టి దాన్ని అడ్జాయింట్ అని చెప్పచ్చు. సో డెట్ ఏ కనుక్కుంటాం. ఇక్కడ డెట్ ఏ ఎప్పుడైనా ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అవుతేనే అప్పుడు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏ 0 అయిపోయింది అనుకోండి, సంథింగ్ బై 0 వి గెట్ ఇన్ఫినిటీ వస్తుంది. సో కాబట్టి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు ఎప్పుడు. ఓకే, సరే, మరి ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎట్లా కనుక్కోవాలంటే, సో మన మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్స్కి కోఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. అలా కనుక్కున్నాక మనం ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. ఆ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే దాన్నే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 2, అదేవిధంగా 2 1 0, నెక్స్ట్ 3 2 1. ఓకే, ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవాలి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 2, అదేవిధంగా 2 1 0 3 2 1. ఓకే, మనం దీనికి డెట్ కనుక్కోవాలంటే ఇక్కడ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. సో ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పాను. మరొకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ జే లాగా డినోట్ చేస్తుంది. ఇక్కడ i అనేది రోని డినోట్ చేస్తుంది, అలానే జే అనేది కాలంని డినోట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ 1 ప్లస్ 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఎంతైనా ఉండనివ్వండి, అది +1 అవుతుంది. -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఎంతైనా ఉండనివ్వండి, అది -1 అవుతుంది. ఓకే, కాబట్టి అందుకోసం ఇక్కడ మైనస్ రాస్తున్నా. ఎందుకు? 0 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో -1 హోల్ క్యూబ్ అంటే ఎంత అంటే -1 అనమాట. -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ మైనస్ ప్లస్, ఇంకా మైనస్ ఉంటుంది, ప్లస్ మైనస్ -1. ఓకే, సో కాబట్టి అందుకోసం ఇక్కడ మైనస్ అనమాట. ఇప్పుడు 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. అప్పుడు -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. కాబట్టి ఇట్లా అన్నిటికీ మనం ఈ సింబల్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ఈ 1కి ఏ సింబల్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సార్కి ఇట్లా అరేంజ్మెంట్ చేయకుండా మీరు -1 హోల్ పవర్ అట్లా లేకుండా, సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, రెండో దానికి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మైనస్ ప్లస్ ఉంది, సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అనమాట. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేస్తున్నా. సో మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. మిగిలిన ఎలిమెంట్స్ ఏమి 1 0 2 1 అనమాట. దీన్ని ఏబి సిడి అనుకోండి, ఏడి మైనస్ బీసీ. ఓకే, సో కాబట్టి 1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ, 1 ఇంటూ 1 1, -2 ఇంటూ 0 అంటే 0 అనమాట. ఓకే, నెక్స్ట్
సో ఇప్పుడు -0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోద్ది. ఓకే, 0 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి 2 ఇంటూ 1 2 -3 ఇంటూ 0 అంటే 0 అనమాట. కాబట్టి మీరు ఎంత చేసిన 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోద్ది. కాబట్టి సో 0 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేసి నెక్స్ట్ +2 ఇక్కడ ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ 4 - 3 అనమాట. సో 4 - 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 - 0 అంటే 1. సో ఇదంతా 0 ఇంటూ ఎనీథింగ్ 0 +2 ఇంటూ 4 - 3 అంటే +1 అవుతుంది. సో ఫైనల్గా 1 + 2. సో 1 + 2 ఎంత 3. ఈ 3 అనేది నాట్ ఈక్వల్ టు 0నే కదా. ఎస్, కాబట్టి ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, మరి ఇప్పుడు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఓకే, హెడ్డింగ్ పెడుతున్న టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎట్లా అంటే చూడండి. సో ఇక్కడ మొత్తం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కోఫాక్టర్ని కనుక్కోవాలి. కోఫాక్టర్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పిన సింబల్ని వేసుకొని ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, అది ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసి. ఓకే, సరే. సో ఆల్రెడీ మనము ఈ 1 0 2కి కోఫాక్టర్ని కనిపెట్టేసి ఇక్కడ చూడండి, 1 ఉన్న రో కాలం తీసాను, 0 ఉన్న రో కాలం తీసేసినాను, మొత్తం అంతా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్, సో A1 అని పేరు పెట్టుకుంటున్నా. ఫస్ట్ రోలో ఉన్నవన్నీ A1 B1 C1 A2 B2 C2, రెండవ రోలో థర్డ్ రోలో A3 B3 C3 అనుకుంటాను. సో కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ B1 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ 2కి కనుక్కోవాలి. సో కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ C1 ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు చూడండి, సో కోఫాక్టర్ అంటే ఏంటి, ఈ 1 ఉన్న సింబల్స్ వేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ వేసేయండి, ప్లస్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ రెండవ రోకి సింబల్ మైనస్ ప్లస్ మైనస్, మూడవ రోకి ప్లస్ మైనస్ ప్లస్. ఇది గుర్తుంచుకోండి అని చెప్పాను. ఓకే, సరే. ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 0 అంటే 0. ఆల్రెడీ కనిపెట్టేసాం, మళ్ళీ మీరేం చేయొద్దండి. 1 - 0 అంటే +1 ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ సింబల్ తీసేసాము, 0 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేసేసాము. 2 - 0 అంటే +2, కానీ ఇక్కడ మైనస్ ఉంది, -2. నెక్స్ట్ మరి 2 కోఫాక్టర్, 2 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ. సో 4 - 3, సో ఆల్రెడీ ఇక్కడ చేసేసాము. సో 4 - 3 అంటే +1, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రెండవ రోకి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A2 అని పేరు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A అనుకుంటాం కాబట్టి రాశాను. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ 2కి రాశాను, 1 ఇంకా 0. కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ C2 A2 B2 C2. ఫస్ట్ ఏం చెప్పాను, సింబల్ వేసుకో. రెండో రోలు ఏమున్నాయి, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ కనుక్కుందాం కదా. సో మళ్ళీ రాద్దాం, థర్డ్ రోకి A3 B3 C3. ఇప్పుడు చూడండి 2కి కోఫాక్టర్
ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి. రోని కాలంని తీసేస్తే ఇంకా మిగిలింది 0 ఇంటూ 1 0, 2 ఇంటూ 2 4 అనమాట. 0 మైనస్ 4 అంటే -4 మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది. 0 మైనస్ 4 అంటే -4 ఆల్రెడీ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఈ 1 ఉంది కదా రోని ఈ కాలంని తీసేస్తే ఇంకేముంటుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ 3 ఇంటూ 2 6 1 మైనస్ 6 అంటే -5. సో ఆల్రెడీ ప్లస్ ఉంది ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 0 ఉంది కదా 0 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ 0 అంటే 0. సో కాబట్టి 2 మైనస్ 0 అంటే +2 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది -2. ఇంకొకసారి చెప్తున్నా 0 ఉన్న రో కాలం తీసేసేయండి. రోని కాలంని తీసేయండి. ఇంకేముంది మనకి 1 ఇంటూ 2 2 మైనస్ 0 ఇంటూ 3 అంటే 0నే. ఇప్పుడు థర్డ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ A3 అనుకుంటున్నా. అలానే కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A3 B3 ఇక్కడ. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సరే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ రూల్ ఏమున్నాయి సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ వేసేయండి. సో ప్లస్ అదేవిధంగా మైనస్ అలానే ప్లస్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు చేద్దాం. కోఫాక్టర్ 3 ఉన్న రో కాలం తీసేసాను. సో అప్పుడు 0 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 2 0 మైనస్ 2 అంటే -2 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అయిపోతుంది. ప్లస్ మైనస్ మైనస్. ఇప్పుడు ఈ 2 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి 1 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 2 4 అనమాట. 0 మైనస్ 4 అంటే -4 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుద్ది. నెక్స్ట్ అలానే 1 ఉన్న రో కాలం తీసాను. ఇది 1 ఉన్న రో కాలం ఇది. సో ఏడి 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 0 0. సో 1 మైనస్ 0 విచ్ విల్ బి 1 ఆల్రెడీ ప్లస్ ప్లస్ 1 ఓకే. సో ఇప్పుడు మనము కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాద్దాం. ఇక డెట్ ఆల్రెడీ కనుక్కున్నాం ఎంత 3 డెట్ చివరిలో మనం ఉపయోగిస్తాం ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి. ఓకే. సో ఇప్పుడు ఇంకా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాద్దాం. సో దేర్ఫోర్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ A ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క కోఫాక్టర్ ఏమనుకుంటున్నా B అనుకుంటున్నా. కాబట్టి సో A1 B1 C1 ఇంతకుముందు రాసాం కదా స్టార్టింగ్లో రో వైజే రాయాలి, కాలం వైజ్ రాయకూడదు. ఆల్రెడీ మనం ఫిక్స్ చేసాం A1 B1 C1 అని. నెక్స్ట్ రెండవ రోలు ఉన్న ఎలిమెంట్స్ A2 B2 C2 A3 B3 C3 ఓకే. నెక్స్ట్ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1. సో ఆల్రెడీ మనం ఇక్కడ నోట్ చేసాం ఆర్డర్ వైజ్ రాసేసేయండి. 1 -2 1 ఓకే. నెక్స్ట్ 4 -5 -2 నెక్స్ట్ -2 4 1. ఇప్పుడు మరి అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. సో అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. టు ఫైండ్ అడ్జే దాన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ కూడా రాయొచ్చు. ఓకే. సో మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్.
ఫస్ట్ బి మ్యాట్రిక్స్ని రాసేద్దాం. సో 1 -2 1, అదేవిధంగా 4 -5 -2, నెక్స్ట్ -2 4 1 ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా రాయండి. వీ హ్యావ్ టు ట్రాన్స్పోజ్ రోస్ యాజ్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ యాజ్ రోస్. రోస్ని కాలమ్స్గా అయినా రాయొచ్చు, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. సో 1 -2 1 అని కాలంగా రాసేయండి. 1 -2 1. ఇప్పుడు 4 -5 2 -2ని కాలంగా రాసేయండి. 4 -5 -2. అలానే -2 4 1ని కాలంగా రాస్తే -2 4 1 అనమాట. సో దీన్ని ఏమని చెప్పచ్చు? అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఒకటి అయిపోయింది. ఇంకా ఏం కనుక్కోమన్నాడు? ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. Okay, so inverse, to find the inverse. Okay, so inverse కనుక్కుందాం. సో ఫార్ములా డైరెక్ట్గా A inverse is equal to adjoint of A by det A. సో దట్ ఈస్ A inverse is equal to 1 by det A అనమాట. 1 by det A ఆల్రెడీ 3 కనుక్కున్నాం. సో 1 by 3 ఇంటూ ఇంకా అడ్జాయింట్ ఆఫ్ A అంటే ఇందాకే మనం నోట్ చేసాం. సో 1 4 -2, అదేవిధంగా -2 -5 4 1 -2 1. ఓకే, ఇలా చేయాలి. సో ఇంకొక స్టెప్ కూడా మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా అంటే ఈ 1తో 1/3ని మల్టిప్లై చేయండి. 1/3 × 1 1/3, 4/3 -2/3 అట్లా అని చేయొచ్చు. సో ఇక్కడ వరకైనా స్టాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.